ఆసుపత్రిలో టెన్షన్ వాతావరణం. ఏడాది తరువాత ఇంటికి వచ్చిన పెద్దారెడ్డి తిప్పి పంపిన పోలీసులు. పసుపు ఎగుమతులు పెంచడమే లక్ష్యం. రైతులకు మెరుగైన మార్కెట్ సౌకర్యం, ఉత్తమ విధానాలు తెస్తామన్న అరవింద్. నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో నిర్లక్ష్యం. వీడియో గేమ్ లో మునిగిపోయిన మహిళా డాక్టర్, రోగులను పట్టించుకోని వైనం. ల్యాండ్ సర్వేలో అసలు కేసరు. 68 సెంట్ల భూమి కోల్పోయా. కర్నూలు జిల్లా గురజాలలో జవాన్ ఆవేదన. ఆదిలాబాద్ లో మహిళల అక్రమ రవాణా. పక్క రాష్ట్రాలకు అమ్మేస్తోన్న కేటుగాళ్లు. 2 వారాల్లో 3 ముఠాల అరెస్ట్. కాకినాడలో బాలిక మిస్సింగ్ కథ సుఖాంతం. కర్ణాటక పంగిడి దగ్గర గుర్తింపు. TV9 కు బంధువుల కృతజ్ఞతలు. విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి యత్నం. పోలీసుల కాల్పులతో దొంగల పరార్. పల్నాడు జిల్లా తుమ్మల చెరువు దగ్గర ఘటన. అబిడ్స్ లో సిగరెట్ల అమ్మకాలు. షాపుల్లో పోలీసుల దాడులు. 3 అరెస్ట్. గోల్కొండలో బోనాల జాతర. భారీగా పోలీస్ బందోబస్తు. ట్రాఫిక్ ఆంక్షల విధింపు. ప్రేమ పెళ్లి పేరిట మోసం. ఆర్సీబీ బౌలర్ యష్ దయాల్ పై మహిళ ఆరోపణలు. దర్యాప్తుకు ఆదేశించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. బీహార్ లో మొబైల్ ఓటింగ్ యాప్ ద్వారా ఓటేసే అవకాశం. దేశంలోనే తొలిసారి ప్రారంభం. ఢిల్లీలో సైకిల్ మ్యారథాన్. ఉత్సాహంగా ఫిట్ ఇండియా ఈవెంట్ పాల్గొన్న యువతీ యువకులు. ఉత్తరాదిని వీడని వానలు. షిమ్లాలో కుండపోత వర్షం. పర్యాటకులకు తప్పని పాట్లు. పాకిస్తాన్ లో భూకంపం. తెల్లవారుజామున ప్రకంపనలు. తీవ్రత 5.2గా నమోదు.